హాయ్ ఫ్రెండ్స్, హలో. చూస్తున్నారు కదా, మంత్లీ అయితే నేను ఈ విధంగా పూజా సామాగ్రి ఒకసారి క్లీన్ చేసుకుంటాను. అది మీకు ఈరోజు వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవి ఇప్పుడు నేను పట్టుకునేటివి మీషోలో తీసుకున్నాను. బాగున్నాయి ఫ్రెండ్స్, మందంగా బాగానే అనిపించాయి నాకైతే. మీకు కానీ నచ్చినట్లయితే చూసి మీరు తీసుకోండి. కానీ ఈ పైన ఇచ్చారు కదా, ఈ మూత అయితే మాత్రం నేను తులసమ్మ దగ్గరికి బాగుంటుంది దీపం కొండెక్కకుండా అనేసి తీసుకున్నాను. కానీ అది అలా ఉపయోగపడలేదన్నమాట. దగ్గరగా ఉండటంతో దీపం కొండెక్కుతుంది. ఈ ప్లేట్స్ 4 కూడా మీషోలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఉన్నాయి. ఈ విధంగా అయితే చక్కగా నిమ్మకాయ పీతాంబరంతో అవి తోమేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను. మీకు కానీ ఏ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ఎక్కువగా ఇవే వాడతాను ఫ్రెండ్స్. ఈ ప్లెయిన్గా ఉంటాయి, సింపుల్గా, నీట్గా, మురికి కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఇవే వాడుకుంటూ ఉంటాను అన్నమాట. ఇకపోతే ఇది వచ్చేసి తులసమ్మ దగ్గర పెడతాను. పింగాణి ఇది ఫ్రెండ్స్. ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఇది తులసమ్మ దగ్గర వాడతాను. ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇది వచ్చేసి మట్టి ప్రమిద ఫ్రెండ్స్. ఇందులో ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తూ ఉంటానన్నమాట. ఇత్తడి వాటిల్లో పెడితే మరకబడిపోతుందని చెప్పేసి అందులో వెలిగిస్తున్నాను. ఇక ఈ ప్లేటు ప్రతిరోజు కిందకి వెళ్ళేసి మందారం పూలు, అలాగే వైట్ నందివర్ధనం పూలు ఇందులోనే తీసుకొచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఏ డిజైన్ లేదు కాబట్టి, ప్లెయిన్ కాబట్టి చక్కగా ఉంటుందో. అసలు నాకైతే బాగా ప్లెయిన్గా ఎక్కువ ఇష్టం అనమాట. ఈ విధంగా అయితే మొత్తానికి నా క్లీనింగ్ అయితే అయిపోయింది. పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే మొత్తం